హాయ్ ఫ్రెండ్స్. మనకి 8థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వాళ్ళ వరకు జగనన్న విద్యా కానుకలో ఈ యాసర్ బైజూస్ ట్యాబ్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ ట్యాబ్స్‌ని ఎట్లా మనం స్టార్ట్ చేయాలి అనేది చూద్దాం మనం. మనకి ఇచ్చినటువంటి ట్యాబు పవర్ బటన్ ద్వారా ఈ విధంగా ఆన్ చేయాలి. దీంతో పాటు మనకు మెమరీ కార్డు ఇవ్వడం జరిగింది. ఆ మెమరీ కార్డు స్లాట్‌ని ఈ పైన ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేసి మెమరీ కార్డ్‌ని ఇన్సర్ట్ చేయాలి. నేను ఆల్రెడీ దీంట్లో ఇన్సర్ట్ చేసి ఉన్నాను. అది ఇన్సర్ట్ చేసినట్లయితేనే మనకి బైజూస్‌లో ట్యాగ్ అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి ట్యాబు. ముందు సెటప్ ఒకటి ఉంటుంది. అదంతా కూడా మనం జనరల్గా న్యూ మొబైల్ తీసుకున్నప్పుడు ఎలా అయితే సెటప్ చేస్తామో అదంతా కూడా అట్లా చేస్తాం. దీనికి నెట్ కనెక్షన్ ఇస్తాము. నెట్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పాఠశాల, బైజూస్ లెర్నింగ్ యాప్స్ 2 ఉన్నాయి. ఇవి క్లిక్ చేసినట్లయితే మనకి ఇన్‌స్టాల్ చేయలేదని చెప్పేసి వస్తుంది. ఇవి 2 కూడా మనకి ఇన్‌స్టాల్ అవ్వాలంటే మనకి ఇక్కడ ప్లే స్టోర్ గానీ, ఇలా వేరే ఏ సోర్స్ లేదు. ఇవి ఆటోమేటిక్‌గా వాటికి అవిగా అప్డేట్ అయ్యి మనకి ఇన్‌స్టాల్ అవ్వాలి. దీనికోసం మన మొబైలు నుంచి నెట్ కనెక్షన్ ఇవ్వాలి. అది హై స్పీడ్‌గా ఉండాలి నెట్ కనెక్షను. లేదా ఎక్కడైనా వైఫై కనెక్షన్ ఉన్న చోట మనం ఈ నెట్ కనెక్షన్ దానికి వైఫై ఇచ్చినట్లయితే ఒక పావుగంట సేపు దీన్ని ఛార్జింగ్ పెట్టి కానీ లేదా ఛార్జింగ్ ఉన్నట్లయితే ఇలా ఒక పావుగంట సేపు నెట్ కనెక్షన్ ఇచ్చేసి మనం దాన్ని పూర్తిగా అట్లా పక్కన పెట్టేస్తే ఇది సిస్టమ్ మొత్తం కూడా అప్డేట్ అవుతుంది. ఈ అప్డేట్ అవ్వటం ద్వారా మనకి 2 ఈ పాఠశాల, బైజూస్ లెర్నింగ్ యాప్స్ 2 కూడా మనకి రావడం జరుగుతుంది. అప్డేట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఆ 2 యాప్స్ కూడా కలర్ఫుల్ ఐకాన్స్ ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. మనం దీనిలో చేయవలసింది ఈ పాఠశాలలో మనం ఏం చేయవలసిన పని లేదు. ఆటోమేటిక్‌గా దానిలో విద్యార్థులు వాళ్ళకి అవసరమైనటువంటి లెసన్స్‌ని వీటిని చూడవచ్చు. అన్ని క్లాసుల విద్యార్థులకు సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. మనం ఏదైతే క్లాస్‌ని ఎంచుకొని లెసన్ ఎంచుకుంటామో దానికి సంబంధించిన వీడియోలు ఈ విధంగా వస్తాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా మనం ప్లే చేయవచ్చు అన్నమాట. విద్యార్థులు వాటిని చూడవచ్చు. ఈ విధంగా మనకి రికార్డెడ్ వీడియోస్ ఈ పాఠశాల యాప్ ద్వారా చూడడం జరుగుతుంది. అలాగనే బైజూస్‌లో మనం చూడాలంటే దీనికి మనకి క్యూఆర్ కోడ్ మన స్టూడెంట్ అటెండెన్స్ యాప్‌లో క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇక్కడ మనం ఒక 4, 5 టైమ్స్ ఇలా ట్యాప్ చేయడం ద్వారా మనకి క్యూఆర్ స్కానింగ్ ఈ విధంగా వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్‌ని మనం స్కాన్ చేసి మ్యాప్ చేయడం ద్వారా మనకి ఆ స్టూడెంట్‌కి యాక్టివేషన్ అవుతుంది. దాని ద్వారా ఆ బైజూస్ యాప్‌లో కూడా విద్యార్థులు చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ అనేది మనకి స్టూడెంట్ అటెండెన్స్ యాప్‌లో బైజూస్ యాక్టివేషన్ అని చెప్పేసి ట్యాబ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసినట్లయితే విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. అలాగే
ఈ విద్యార్థులకి ఏదైతే ట్యాబ్స్‌ని ఇచ్చామో మనం వీటిని స్టూడెంట్ అటెండెన్స్ యాప్‌లో ఎన్రోల్ చేయవలసి ఉంటుంది. దానికోసం మనం ఎలా చేయాలనేది నేను యాప్‌లో చూపిస్తాను. మనకిచ్చినటువంటి విద్యార్థుల ఈ ట్యాబ్స్‌ని మనం స్టూడెంట్ అటెండెన్స్ యాప్‌లో 2 విధాలుగా చేయవలసి ఉంటుంది. అది ఒకటి ట్యాబ్స్ కంటెంట్ యాక్టివేషను, 2 బైజూస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి 2 ఉన్నాయి. దీనిలో బైజూస్ ప్రాజెక్ట్ అనే దాంట్లో మనం ఏ క్లాస్ పిల్లలకైతే ఇస్తున్నామో ఆ క్లాస్ పిల్లల నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఈ ట్యాబ్‌ని బ్యాక్ సైడు మనకి బార్‌కోడ్స్ ఉన్నాయి. ఆ బార్‌కోడ్స్‌ని మనం ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే మనకి క్యూఆర్ కోడ్ క్యాప్చర్డ్, అలాగనే క్లిక్ హియర్ టు స్కాన్ బార్‌కోడ్ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ ఉన్న దాని మీద మనం క్లిక్ చేసి ఈ బార్‌కోడ్‌ని సబ్మిట్ చేసినట్లయితే మనకి సబ్మిట్ చేసినవి ఇట్లా గ్రీన్ కలర్‌లో బార్‌కోడ్ స్కాన్ స్టేటస్ క్యాప్చర్డ్ అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా ఏ విద్యార్థులకైతే మనం ఇచ్చామో అందరు విద్యార్థులని వాళ్ళ ట్యాబు ఏదైతే ఉన్నదో ఆ ట్యాబ్‌ని ముందు మనం మ్యాప్ చేయాలి దీనికి. ఇది ఒక స్టెప్పు. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ట్యాబ్స్ కంటెంట్ యాక్టివేషన్ అనేది మనకి ఈ బైజూస్ ఉన్నది. ఆ యాప్‌లో మనం చేయడానికి ఇక్కడ విద్యార్థి క్లాస్ మీద సెలెక్ట్ చేసి విద్యార్థుల పేర్లన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఇక్కడ బార్‌కోడ్ క్యూఆర్ కోడ్ సింబల్ ఉంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్‌ని మన బైజూస్ ట్యాబ్‌లో ఇందాక వచ్చినటువంటి స్కానర్ ద్వారా స్కాన్ చేసి మ్యాప్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా మనకి పూర్తి అవుతుంది. అలాగే ఈ బైజూస్ ట్యాబ్‌లో ఈ యాసెట్ ట్యాబ్‌లలో ఏదైనా టెక్నికల్‌గా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్‌ని యాప్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని ఆటోమేటిక్‌గా అవ్వటం జరుగుతుంది. ఇలా రెక్టిఫై అవ్వడానికి మనం నెట్ కనెక్షన్ ఇచ్చేసి వాటికి ఛార్జింగ్ పెట్టేసి ఎక్కువసేపు పక్కన అట్లా వాటిని ఏం కదిలించకుండా ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా అవే ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవ్వడం జరుగుతుంది.